సముద్రంలో చాలా దూరం ప్రయాణించిన తర్వాత పెద్ద పెద్ద పడవల దగ్గరికి చిన్న చిన్న పడవలు సడన్ గా వస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న పడవల్లో కూరగాయలు పండ్లు పెట్టుకుని ఏమీ తెలియకుండా అమాయకులుగా పెద్ద పెద్ద పడవల జోలికి వచ్చారంటే మాత్రం పెద్ద పెద్ద కార్గో పడవల్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పడవల వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం మొదలు పెడతారు. మ్యాటర్లోకి వచ్చేస్తే కూరగాయల్ని పండ్లని వేసుకుని అమాయకులుగా అమ్ముకోవడానికి వచ్చిన వ్యక్తులు మామూలు కాదు, వాళ్ళు దొంగలు. ఈ విధంగా పెద్ద పెద్ద కార్గో షిప్స్ దగ్గరికి ఏంటంటే కూరగాయల్ని పండ్లని అమ్ముకుంటున్నాం అని చెప్పేసి ఏమీ తెలియకుండా అమాయకులుగా వచ్చి అటాక్ చేస్తారనమాట. ఈ రకమైన దోపిడీ నుంచి తప్పించుకోవడానికి పెద్ద పెద్ద పడవల్లో మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద ఆయుధాలు అస్సలు ఉండవు. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి సెక్యూరిటీ రీజన్స్ వల్ల, ప్రోటోకాల్స్ వల్ల ఏంటంటే పెద్ద పెద్ద కార్గో షిప్స్ లో ఆయుధాలు అనేవి తీసుకెళ్లడం నిషేధించారు. ఇంత పెద్ద కార్గో షిప్స్ లో ఆయుధాలు లేకపోవడంతో ఈ పెద్ద పెద్ద షిప్స్ యొక్క సేఫ్టీ కోసం మీరు చూస్తున్నటువంటి ఈ కంచెని ఏంటంటే షిప్ మొత్తం రౌండ్ గా ఈ విధంగా సెట్ చేస్తూ వెళ్తారు. ఈ విధంగా డిఫరెంట్ సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఏంటంటే పెద్ద పెద్ద షిప్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇటువంటి రక్షణతో పాటు వాటర్ ని కూడా ఈ విధంగా ఫోర్స్ గా వాడుతూ వాటర్ ని కూడా వెపన్ గా వాడతారన్నమాట. லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க.